ఇప్పుడు నేను చూపించబోయే ఈ సీన్ అయితే మీరు రీసెంట్ టైమ్స్ లో ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ లలో బాగా వైరల్ అవడం అయితే చూసుంటారు. ఒకసారి ఈ సీన్ అయితే చూడండి. చూశారు కదా, ఈ మూవీ నేమ్ వచ్చేసి ద గ్యాంగ్స్టర్, ద కాప్, ద డెవిల్. మూవీ అంతా ఒక ఎత్తు అయితే మూవీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఒక ఎత్తు. కాబట్టి వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. స్టోరీలోకి వెళ్ళిపోతే ఈ మూవీలో ఒక సీరియల్ కిల్లర్ అయితే ఉంటాడనమాట. అతను ఎవరో ఒక మనిషి రోడ్డు మీద వెళ్తూ ఉంటే అతని కార్ నైతే వెనక నుంచి గుద్దుతాడు. అప్పుడు ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత మెయిన్ కార్ ఓనర్ ఉంటాడు కదా, అతను వచ్చి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం కోసం ఆ తగిలిన చోట ఫోటో అయితే తీసుకుంటూ ఉంటాడు. ఇక దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి మన స్ట్రేంజర్ నైతే సీరియల్ కిల్లర్ కత్తితో ఎంతో దారుణంగా పొడిచి చంపేస్తాడనమాట. ఇక ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కాప్ అయితే వస్తాడు. ఇలాగా ఆ పోలీస్ ఆయనకి అయితే ఎంతో డౌట్ ఉంటుందన్నమాట. ప్రీవియస్ కేసెస్ ని చెక్ చేసి చూస్తే ఇదే మోడల్ లో చాలా కేసెస్ అయితే జరిగి ఉంటాయి. వీటన్నిటిని ఒకసారి ఒక ప్యాటర్న్ లాగా పెట్టి చూస్తే ఇది ఒక సీరియల్ కిల్లర్ యాక్టివిటీ అని తనైతే అనుకుంటాడు. ఇదే విషయాన్ని తన పైన కమాండింగ్ ఆఫీసర్ కి అయితే వెళ్లి చెప్తాడు. అప్పుడు అతనైతే దీన్ని డినే చేస్తాడు. ఇలాగా మీరు మీ అజంప్షన్స్ తో రాకూడదు, కరెక్ట్ ప్రూఫ్స్ తో, కరెక్ట్ ఎవిడెన్స్ తో వస్తే ఆ కిల్లర్ ని పట్టుకోవచ్చు. అలాగే కానీ మీ అజంప్షన్స్ తో వచ్చి ఇక్కడ లేనిపోని అని చెప్పి జనాల్ని పానిక్ అయితే చేయకూడదు. ఇలాగా సీరియల్ కిల్లర్ యాక్టివిటీ ఏమీ లేదని మన పోలీస్ అయితే ఆ కమాండింగ్ ఆఫీసర్ చాలా తిడతాడనమాట. చాలా ఇన్సల్ట్ కూడా చేస్తాడు. ఇలాగా అదే సిటీలో మెయిన్ క్రైమ్ బాస్ అయిన డాంగ్సు అని ఒక అతను ఉంటాడు. ఇతనైతే ఒక రోజు తన బిజినెస్ మీటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్న టైంలో ఈ సీరియల్ కిల్లర్ అయితే అతని కారుని కూడా గుద్ది వెనక్కి తిరిగి వచ్చిన టైంకి అతన్ని పొడి చేయాలని చూస్తాడు. కానీ మనోడు హీరో కదా, చూడ్డానికి అసలే పోతులా ఉంటాడనమాట. కోడితే దెబ్బకి అవతలకి వెళ్ళిపోతాడు మన సీరియల్ కిల్లర్. ఇక వీరిద్దరి మధ్యలో అయితే భారీ ఫైట్ అయితే ఉంటుందన్నమాట. బీవత్సం కొట్టుకుంటారు. ఇద్దరు కూడా చాలా గాయాల పారవుతారు. అలాగా హీరో చనిపోయాడు అనుకోని ఆ సీరియల్ కిల్లర్ హీరోని అక్కడే వదిలేసి కారులో పారిపోతాడు. ఆ తర్వాత మన హీరో అయితే హాస్పిటల్లో అయితే అడ్మిట్ అవుతారు. ఇక హీరో వెనక ఉండే ప్రజలు అయితే ఉంటారు, తన కింద పనిచేసే మనుషులు, వారందరూ కూడా ఇది ఎవరో వాళ్ళ ఆపోజిట్ గ్యాంగ్, రైవల్ గ్యాంగ్ చేశారనుకోని వారి మీద అయితే కౌంటర్ అటాక్ చేస్తారు. మొత్తం ఆ రైవల్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా పట్ట ఊచ కోతకు వస్తారు అనమాట. ఇక హీరో మెలకువలోకి వచ్చిన తర్వాత ఇది ఏ రైవల్ గ్యాంగో ఎవరో చేసిందని కాదు, ఎవడో ఒక ర్యాండమ్ పర్సన్ వెనక నుంచి వచ్చి నా కార్ ని గుద్ది నన్ను చంపేయాలనుకున్నాడు అని అనుకుని హీరో ఆలోచిస్తూ ఉన్న టైంకి మన పోలీస్ అతను అదే కాప్ అయితే వచ్చి హీరోనైతే కలుస్తాడు. సేమ్ ఇతనికి జరిగిన అటాక్ కూడా ఆ సీరియల్ కిల్లర్ యొక్క ప్యాటర్న్ తో క్లియర్ గా మ్యాచ్ అవ్వడంతో ఇతన్ని అయితే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వమని అయితే అడుగుతాడు. ఎందుకంటే ఇప్పటిదాకా అతని దగ్గర అయితే ఎటువంటి రిటర్న్ కంప్లైంట్ లేదు. అందుకనే తన పైన ఉన్న కమాండింగ్ ఆఫీసర్ తనైతే అంతగా తిడతాడు, అవమానిస్తాడు. ఇప్పుడు మన హీరో వచ్చేసి అతనికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి కొంచెం జరిగిన విషయానంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే తనకైతే ఒక ఎవిడెన్స్ లాంటిది అయితే దొరుకుతుంది అనమాట. కానీ దానికి మాత్రం మన హీరో అయితే అస్సలు ఒప్పుకోడనమాట. ఇక మన హీరో అయితే తన కింద పనిచేసే మనుషులతో అయితే ఒక ఆర్డర్ అయితే వేస్తాడు. ఇలాగా తన ఫేస్ ని అయితే ఇతను ఒక పేపర్ మీద అయితే డ్రా చేపించి ఇస్తాడు. అలాగే తన కార్ ని గుద్దిన ఆ కిల్లర్ యొక్క నెంబర్ ప్లేట్, అంటే తన కార్ యొక్క నెంబర్ ప్లేట్ అయితే ఇతను గుర్తుంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారికి ఇస్తే వీళ్ళందరూ కలిసి ఆ కార్ ని అయితే కనుక్కుంటారు, ఆ కత్తిని కూడా కనుక్కుంటారు. ఇదంతా గ్యాదర్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన హీరో ఆ పోలీస్ ని అయితే పిలిచి అతనికి ఇస్తారు. ఇలాగా వాళ్ళిద్దరు టీమ్ అప్ అయి ఆ సైకో కిల్లర్ ని అయితే పట్టుకోవాలనుకుంటారు. ఇలాగా వీరిద్దరి మధ్యలో ఒక డీల్ అయితే వస్తుందన్నమాట. మన హీరో అయితే వాడికి, అంటే ఆ పోలీస్ కి అయితే చాలా మ్యాన్ పవర్ అను సపోర్ట్ అయితే ఇస్తా ఉంటాడు. మన హీరో అయితే ఒక కండిషన్ అయితే పెడతాడు. ఎవరైతే ఫస్ట్ అతన్ని పట్టుకుంటారో వారు, అంటే నేను పట్టుకుంటే నేను అతన్ని జైల్లో వేస్తాను, నువ్వు పట్టుకుంటే నువ్వు చంపేసి అని చెప్తాడు. ఈ కండిషన్ కి ఇద్దరు ఒప్పుకొని ఇంకా వర్క్ లోకి అయితే దిగుతారనమాట. ఇక మన హీరో అయితే తన రైట్ హ్యాండ్ కి చెప్పేసి, మన హీరోకి ఆపోజిట్ లో ఏదో గ్యాంగ్ ఉంటుంది కదా, సిటీ అన్నాక పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. హీరోని పాజిటివ్ అనుకుంటే నెగిటివ్ ఉన్న గ్యాంగ్ ని అయితే చంపేయాలనుకుంటారు. అది కూడా ఎలాగా, హీరోకి సీరియల్ కిల్లర్ యొక్క కత్తి దొరుకుతుంది కదా, దాని మీద ఆల్రెడీ ప్రీవియస్ విక్టిమ్స్ యొక్క బ్లడ్ అయితే ఉంటుందన్నమాట. ఆ బ్లడ్ తో, అంటే ఆ బ్లడ్ యొక్క ట్రేసెస్ తో కలిపి ఇప్పుడు తన రైవల్ ని అయితే చంపేస్తే తనకి ఇంకా శత్రుత్వం అయితే ఉండదన్నమాట. అలాగా తన రైట్ హ్యాండ్ కి చెప్పేసి తన విలన్ ని అయితే చంపేస్తాడు. ఈ విషయం అంతా కూడా మన పోలీస్ కి అయితే తెలుస్తుంది అనమాట. మన పోలీస్ ఏంటి, ఎవరైతే చేస్తున్నారు, ఎవరైతే చంపుతున్నారు, వీటన్నిటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో మన హీరో తన పర్సనల్ అవెంజ్ కోసం ఇలాగ ఒక అతన్ని చంపాడని తెలిసి వాళ్ళిద్దరికి మధ్యలో ఒక చిన్న ఫైట్ అయితే ఉంటుంది. దాని తర్వాత వీరిద్దరు కలిసి సీరియల్ కిల్లర్ యొక్క కార్ అయితే చెక్ చేయడానికి వెళ్తారు. కరెక్ట్ గా అదే టైంకి ఇప్పుడు ఒక రైవల్ అయితే చంపేశాడు కదా, అంటే ఆపోజిట్ గ్యాంగ్ లో వాడిని
వాళ్ళ మనుషులైతే వచ్చి మన హీరోని అను ఈ పోలీసుని అయితే ఊత కొట్టుడు కొడతారు. ఇలాగా వారి మధ్యలో కూడా భారీ ఫైట్ అయితే జరుగుతుందన్నమాట. అలాగా జరిగిన తర్వాత ఆ ఆపోజిట్ గ్యాంగ్ లో ఉన్న మనుషులందరూ చనిపోతారు. మన పోలీస్ అను మన హీరో కూడా చాలా ఇంజురీస్ తో అయితే బాధపడుతూ ఉంటారు. ఇక ఆ చనిపోయిన మనుషుల బాడీలన్నిటినీ కూడా ఏదో ఒక క్వారీలో మన హీరోకున్న ఫాలోయింగ్ ద్వారా కప్పెట్టేస్తాడు. ఎక్కడ కప్పెట్టేసిన విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. ఇక ఇదంతా జరిగిన తర్వాత మన పోలీస్ కి అయితే ఒక కిడ్నాపింగ్ కేసు అయితే ఇస్తారు. ఆ కిడ్నాపింగ్ కేసుని కొంచెం డీటెయిలింగ్ గా చేసినప్పుడు కిల్లర్ ఆచూకీ అయితే దొరుకుతుందన్నమాట. ఇక దొరకడమే ఆలస్యం హీరో మరియు ఆ కాప్ అయితే ఇద్దరు కలిసి కిల్లర్ కోసం అయితే విపరీతంగా వెతుకుతూనే ఉంటారన్నమాట. ఇలాగ వెతుకుతున్న టైంలో మన హీరోకి మరియు ఆ కాప్ కి ఒక విషయం అయితే తెలుస్తుంది. ఈ సీరియల్ కిల్లర్ ఎవరో కాదు, ఒక మిస్సింగ్ పర్సన్ అని. అతను ఎక్కడెక్కడో తిరుక్కుంటా ఒక్కొక్క చోట నుంచి ఇంకొక చోటికి ప్రతి 6-7 మంత్స్ కి మారుతూ తన ఐడెంటిటీని అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటాడని. వీటన్నిటి తర్వాత తన వాయిస్ క్లిప్ కూడా ఒకటి వింటారు, తనే కిల్లర్ అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం. ఇదంతా కన్ఫర్మ్ చేసుకుని వారందరూ వెనక్కి వస్తున్న టైంలో ఒక రోజు ఒక హై స్కూల్ పాప అయితే రోడ్డు మీద వానలో తడుస్తూ ఉండడం మన హీరో చూస్తాడు. అప్పుడు హీరో దగ్గర ఉన్న గొడుగుని ఆ హై స్కూల్ అమ్మాయికి అయితే ఇస్తాడు మన హీరో. అలాగా ఇచ్చేసి హీరో మరియు కాప్ తన మనుషులు అందరూ కలిసి ఒక రెస్టారెంట్ బార్ లో అయితే కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. కరెక్ట్ గా అదే టైం కి న్యూస్ లో ఒకటైతే బాగా హల్చల్ అవుతూ ఉంటుంది. ఒక హై స్కూల్ అమ్మాయి కిడ్నాప్ అయి అతి క్రూరంగా మర్డర్ అయి అడవుల్లో దొరికిందని. ఆ మర్డర్ థియరీ చూసిన ప్యాటర్న్ చూసిన యాజ్ ఇట్ ఈస్ ఆ కిల్లర్ చంపినట్టే ఉంటుంది. దాంతో పాటే మన హీరో ఆ అమ్మాయికి ఇచ్చిన అంబ్రెల్లా కూడా అక్కడే ఉంటుంది. వెంటనే హీరో కాప్ మరియు అతని మనుషులందరూ కూడా ఆ అమ్మాయి చనిపోయిన ఏరియా మొత్తాన్ని కూడా సరౌండ్ చేసి చుట్టూ వెతకడం అయితే మొదలు పెడతారు. అలాగా వెతుకుతూ ఉన్న టైంలో హీరోకి కాప్ కి ఒక అబ్బాయి అయితే కారులో కనిపిస్తాడు. తీరా చూస్తే అతను ఎవడో కాదు, ఈ సైకో కిల్లర్. ఇక వారిద్దరి మధ్యలో అయితే భారీ చేసి ఉంటుందన్నమాట. ఏదేదో సందులోకి వెళ్తారు, ఎక్కడెక్కడో తిరుగుతారు. మొత్తానికి అయితే ఒక క్రాష్ లో హీరో అయితే సైకో కిల్లర్ అనుకుని మన కాప్ యొక్క కార్ ని అయితే గుద్దేస్తాడు. ఇలా వారిద్దరు కార్లే గుద్దుకొని ఇద్దరు ఒక చోట పడిపోయి ఉంటారు. ఇక దొరికిందే ఛాన్స్ అనుకుని ఆ సైకో కిల్లర్ అయితే పక్క నుంచి పారిపోతూ ఉంటాడు. మన హీరోకి అయితే ఒక రైట్ హ్యాండ్ ఉంటాడు కదా, అతనైతే ఈ కిల్లర్ వెనక పడి వెళ్తూ ఉంటాడు. అలాగ వెళ్తున్న టైంలో ఆ సైకో కిల్లర్ ఏదో ఒకటి చేసేసి ఈ రైట్ హ్యాండ్ పర్సన్ ని కూడా చంపేస్తాడనమాట. ఇక అది చూసి మన హీరోకి అయితే పిచ్చ కోపం వస్తుంది అనమాట. అస్సలు తట్టుకోలేక ఎక్కడెక్కడ అని వెతుకుతూ ఉన్న టైంలో అప్పుడు దొరుకుతాడు ఆ సైకో కిల్లర్. దొరకంగానే ఒక బ్యాగ్ లో వేసుకొని తన కార్ డిక్కీలో ఆ బ్యాగ్ ని వేసుకొని ఆ మనిషిని అయితే ఒక హైడౌట్ ప్లేస్ కి అయితే తీసుకుని వెళ్తాడు. అక్కడికి తీసుకెళ్లి తనని టార్చర్ చేసి చంపాలనుకుంటాడు. తీరా తీసుకువెళ్లి టార్చర్ చేసి కరెక్ట్ గా చంపేసే టైంలో మన కాప్ అయితే అదే మన పోలీసోడు అయితే మన హీరోని ఎలాగో అలాగో ట్రాక్ చేసి ఆ హైడౌట్ ప్లేస్ కి అయితే వచ్చేసి హీరోని అయితే కార్ తో గుద్దేసి అన్కాన్షియస్ స్టేట్ కి అయితే తీసుకెళ్తాడు. ఇక సందు దొరికిందనేసి ఆ సైకో కిల్లర్ ని కార్ లో వేసుకొని కోర్ట్ లో అయితే సబ్మిట్ చేయడానికి వెళ్తాడు. అప్పటికే హీరో ఆ సైకో కిల్లర్ ని అయితే కొంచెం టార్చర్ పెట్టడంతో బాడీ అంతా కూడా బ్రూసెస్ తో చాలా ఊన్స్ తో అయితే ఉంటుందన్నమాట. వెంటనే అతనికి కొంచెం ట్రీట్మెంట్ ఇప్పించి కొన్ని రోజులు జైల్లో అయితే కస్టడీలో ఉంచుకుంటారు. అతన్ని అయితే కొంచెం ఇన్వెస్టిగేట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు ఎంత చూసినా కూడా అతనే ఈ కిల్లింగ్స్ అని చేశాడని ఏ ఎవిడెన్స్ కూడా ఉండదన్నమాట. ఇక హీరోకి తోకలా ఉన్న ఆ కమాండింగ్ ఆఫీసర్ అయితే హీరోని దొబ్బుతూ ఉంటాడనమాట. నువ్వు ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ సైకో కిల్లర్ అని కూర్చోబెట్టో వీడే చేశాడని ఎటువంటి ప్రూఫ్స్ లేవు, ఎవిడెన్స్ లేవని మన కాప్ అయితే టార్చర్ పెడుతూ ఉంటాడు. ఇక ఫైనల్ గా కోర్ట్ సీన్ అయితే వస్తుందన్నమాట. కోర్ట్ లో మన సైకో కిల్లర్ ని అయితే ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడికి తీసుకువెళ్ళాక వీడు నేనే తప్పు చేయలేదు, నేనేం చేయలేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు, వీళ్ళు నన్ను ఈ కేసులో ఇరికియాలని చూస్తున్నారని చెప్పేసి జడ్జి గారితో అయితే చెప్పేస్తాడు. అప్పుడు వీరికి ఎలాగ ప్రూవ్ చేయాలో తెలియదు. కరెక్ట్ టైం కి దిగుతాడు మన హీరో. కరెక్ట్ గా దీనికి ముందే ఒక చిన్న సీన్ అయితే ఉంటుందన్నమాట. హీరో మరియు ఆ పోలీస్ ఇద్దరు కలుస్తారు ఒక చోట. హీరో పిచ్చ కోపంగా ఉంటాడు. ఎందుకంటే తనకు దొరికిన ఆ కిల్లర్ ని తను చంపబోతుంటే వీడొచ్చి హీరోని కొట్టేసి ఆ కిల్లర్ ని ఎత్తుకొని పోయాడని. అదే కాకుండా హీరో చేసే స్మగ్లింగ్ బిజినెస్ లో, క్రైమ్ బిజినెస్ లో వీటన్నిటిని కూడా మూసేపించాడు ఆ కాప్. వీటన్నిటికి గాను దొరకంగానే హీరో అయితే ఆ పోలీసు ఊత కొట్టుడు కొడతాడు. కొట్టేసి ఓ పక్కన కూర్చొని ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు ఆ క్రైమ్ చేసింది ఈ సైకో కిల్లరే అని చెప్పడానికి ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు. నువ్వొచ్చి కోర్టులో ఇతనే ఆ క్రైమ్స్ చేశాడని చెప్పాలి, ఎందుకంటే ఇతను నీ మీద ఒకసారి అటాక్ కూడా చేశాడు కాబట్టి అని పోలీసోడు ఆ హీరోతో చెప్తా ఉన్న టైంలో హీరో కూడా కొన్ని కండిషన్స్ అయితే పెడతాడనమాట. వాటన్నిటికి కూడా మన పోలీసోడు ఒప్పుకొని తననైతే కోర్టులోకి అయితే తీసుకొని వస్తాడు. అప్పుడు కోర్టులోకి తీసుకొని వచ్చాక కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి. వాటి గురించి ఒకసారి చూస్తే కోర్టులో సైకో కిల్లర్ నేను ఏ హత్యలు ఏ సైకో కిల్లింగ్స్ అయితే చేయలేదని చెప్తున్న టైంలో హీరో వచ్చి ఇలా చెప్తాడు. తన ఒంటి మీద సైకో కిల్లర్ చేసిన దాడులైతే ఉంటాయి. వాటి వల్ల కొన్ని వూన్స్ అయితే కొన్ని దెబ్బలైతే తగిలి ఆ మచ్చలు అంతే ఉండిపోతాయి. ఇంకా వాటన్నిటిని చూపించి ఇతనే నన్ను చంపాడని చెప్తే సైకో కిల్లర్ తనని తను డిఫెండ్ చేసుకోవడానికి చూస్తాడు. కానీ అదే టైంలో హీరో ఇంకొకటి కూడా చెప్తాడు, నేను అతని మీద కూడా అటాక్ చేశాను, కావాలంటే అతని బాడీ మీద కొన్ని కత్తితో
పొడిచిన ఘాట్లయితే ఉంటాయి చూడమని చెప్తే తీరా చూస్తే అక్కడ అవన్నీ ఉంటాయి. ఇలాగా వారిద్దరి మధ్యలో ఫైట్ జరిగినట్టు ఇతను ఆ సైకో కిల్లర్ యొక్క ఫోటోగ్రాఫ్ కూడా చూపిస్తాడు. మొత్తానికి అతడే కిల్లింగ్స్ అని చేశాడని అతనికైతే లైఫ్ సెంటెన్స్ వేస్తాడు. దీంతో పాటు హీరో కూడా శిక్ష అయితే పడుతుంది. దానికి రీజన్ ఏంటంటే మన హీరో కూడా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే బయట చేస్తూ ఉంటాడు కదా, బిజినెస్ లో క్యాసినోలు రమ్మీలు ఇలాంటివి అయితే చేస్తూ ఉంటాడు వీటి వల్ల. కానీ ఇందాక హీరోకి మరియు పోలీసుడికి ఒక చిన్న అగ్రిమెంట్ అయితే ఉంటుందని చెప్పాక అదేంటంటే ఇలాగ తను అరెస్ట్ అయిన తర్వాత ఆ సైకో కిల్లర్ ని ఏ జైల్లో వేస్తాడో ఇతన్ని కూడా అంటే మన హీరోని కూడా అదే జైల్లో వేయమని చెప్తాడు. చెప్పినట్లుగానే మన హీరో అయితే ఆ సైకో కిల్లర్ ఉన్న జైల్లోకి వెళ్తాడు. మనోడు సైకో కిల్లర్ యొక్క చాప్టర్ ని అయితే జైల్లో కట్ చేస్తాడనమాట. ఇలాగ మూవీకి అయితే ఎండ్ క్రెడిట్ కార్డ్ అయితే పడిపోతుంది. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి.